ఈ మధ్య గుండు బాస్ ఐకాన్ బాబు మీద అలిగాడులే. అలిగాడు. ఎందుకంటే అంటే మామూలుగా తన పనులు తను చేసుకుంటుంటే ఎవరేమనరు కానీ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నాడబ్బా ఐకాన్ బాబు, ఊరుకోము. ఎందుకు టార్గెట్ చేయడం ఎందుకు? ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం ఏంటి? ఇప్పుడు టార్గెట్ ఏ స్థాయికి వెళ్తుందంటే, పవన్ కళ్యాణ్ అనే మనిషి జనసేన అనే పార్టీ పెట్టేశాడు, నేనెందుకు పార్టీ పెట్టకూడదు? ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. నేను నిజంగా అలిగాను. అయ్యా, నాకు అభిమానం ఉన్నప్పుడు అలిగే హక్కు కూడా ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది. నేను అభిమానిస్తాను ఐకాన్ బాబుని, బాగా అభిమానిస్తాను, విపరీతంగా అభిమానిస్తాను. అందువల్లే ఆయన తప్పు చేస్తే ఊరుకోను. ఐకాన్ బాబు గారు, ఇది నువ్వు తప్పు చేస్తున్నారని చెప్పేసి అడుగుతూ ఉంటాను నేను. ఎందుకంటే ఆయన చెడిపోతే మాకేమొస్తుంది? బాగుపడాలి, లక్షణంగా ఉండాలి, మంచి మంచి సినిమాలు చేయాలి. అంటే కొంచెం ఓపెన్గా డిస్కస్ చేసుకుందాం ఈరోజు. నేను అలిగాను కాబట్టి ఓపెన్గా మాట్లాడేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారంటే 10 మంది బాగుండాలనుకునే మనిషి. దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? నో డౌట్ అట్ ఆల్. మీరు ఇంకా డౌట్లు ఏమైనా ఉంటే చెప్పండి, నేను క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వారణా సూర్య కానీ, ఈ గుండు బాస్ కానీ ఎక్కడ తప్పు చేయరు, మాట పడరు. ఇది క్లియర్ కదా. దీని తర్వాత ఐకాన్ బాబు విషయానికి వస్తే, ఎవడికి సహాయం చేశాడయ్యా? ఏ పేదోళ్ళకి సహాయం చేశాడు? ఏ అభిమానికి సహాయం చేశాడు? ఎంతసేపు పెయిడ్ ఆర్మీ పెట్టుకునేసి వాళ్ళకి పే చేస్తున్నాను మంత్లీ, నాకు పెయిడ్ ఆర్మీ ఉంటుంది, నా ఆర్మీ అని చెప్పేసి చొక్కాలు చుంచుకోవడం తప్ప ఏమైనా చేశాడా? ఏమైనా దగ్గరికి పిలిపించి ఇంత ముద్ద అన్నం పెట్టాడా? ఐకాన్ బాబు, మేము పెడుతున్నాం, మా సర్వీసులు చూడండి, మా పవన్ కళ్యాణ్ గారు మేము ఓపెన్ హార్టెడ్గా జనాలకు సర్వీస్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంత క్లారిటీ ఐకాన్ బాబుకు ఉందా? ఉంటే రమ్మనండి, జనాల్లోకి రమ్మనండి, వచ్చి సర్వీసులు చేయండి. 10 మంది పేదలకి సహాయం చేస్తూ ముందుకెళ్తే ఎందుకు మేము అభిమానించాం? అందరినీ అభిమానిస్తాం. ఒకటి, పేదవాళ్ళకు సపోర్ట్గా ఉంటే ఎవరినైనా అభిమానిస్తాం. మేము హక్కున చేసుకుంటాం, గుండెల్లో పెట్టుకుంటాం, గుండెల్లో ఎక్కడైనా పెట్టుకుంటాం. అట్లా అంటే మాకు అభిమానం బాగా ఎక్కువ ఎప్పుడవుతుంది? మీరు బయటకు వచ్చి జనాలకు సర్వీస్ చేస్తే. మేము ఇప్పుడు సోషల్ మీడియాకి వచ్చాం, మా సర్వీసులు మేము యథేచ్ఛగా చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ హార్టెడ్గా ఎక్కడ పడితే అక్కడ సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. గవర్నమెంట్లో ఉన్నా కూడా గవర్నమెంట్ సొమ్ము ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాడు. తనకు హెల్త్ బాగాలేకపోయినా, ఏదైనా పేదవాళ్ళకి ఎవరైనా కావాలన్నా, ఈవెన్ తనకు వచ్చే శాలరీలు కూడా 10 మందికి పంచుతున్నాడు ఆయన. అంత గొప్ప మనసు ఐకాన్ బాబుకు ఉందా? ఉందే అనుకో, చేయండి సర్వీసులు. మరి ఊరికే ఏసీ రూముల్లో కూర్చొనేసి నేను పార్టీ పెట్టేస్తాను, ఎవడు సావోడు సావండి అంటే ఎట్లా? అది పార్టీ అవుతుందా? తప్పబ్బా. ఎవరి మీద గడ్జి పెట్టుకొని ఎవరినో ఇగో హర్ట్ చేయాలని చెప్పేసి చేస్తే అది జరగదు. అది ఒక్కటి ప్యూర్గా దేవుడు ఏం చేస్తాడంటే, అరే నువ్వు 10 మందికి హెల్ప్ చేస్తున్నావు ఓపెన్ హార్టెడ్గా, నీకు మంచి జరగాలని చెప్పేసి 10 సంవత్సరాల తర్వాత అయినా కూడా పవన్ కళ్యాణ్ గారిని డీసీఎంగా చేశారు. అక్కడేమో విజయ్ అనే మనిషి, టాప్ హీరో, ఒక్కసారి ఆల్ ఆఫ్ సడన్ సర్వీసులు చేస్తూ ఒకసారిగా సీఎం అయిపోయాడు. అవన్నీ ఆ ఇన్స్పిరేషన్తో పెట్టుకునేసి మేము కూడా సర్వీసులు స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ చేసి పార్టీ కోసం ఆ పుష్ప దేని గురించి ఆల్ ఆఫ్ సడన్ చకచక సోషల్ మీడియాకి వచ్చేసారు. నేను కూడా పార్టీ పెడుతున్నా అని చెప్పేసి. పార్టీ పెట్టడం వల్ల ఏంటి ఉపయోగం? మనసు ఉండాలి, ఇక్కడ ఉండాలా, గుండెల్లో ఉండాలా. పేదవాళ్ళకి సహాయం చేయాలి, పేదవాళ్ళ కోసం ఏదైనా చేయాలి, పేదవాళ్ళ కోసమే నా జీవితం అని చెప్పేసి. ఎక్కడ ఉంది పుష్ప? మనకు ఆ మైండ్ సెట్ ఉందా? నీకు లేదు, మీ బాబుకు లేదు. ఆ విషయం అందరికీ తెలుసు క్లియర్గా. అరే ఇది కమర్షియల్ వ్యాపారం అని చెప్పేసి. ఎందుకు ఓట్లు కన్వర్ట్ అవుతాయి? దేనికి అవుతాయి? నువ్వు ఒకటి చేసే పని చేసుకో, తప్పేం కాదు. మాకు డబ్బులు ఉన్నాయి ఏమైనా చేస్తామంటే చేసుకోండి, తప్పేం కాదు. ఎవరడం చెప్తారు? నేను చెప్పేది చెప్తున్నా, వినేది విన్నారనుకో, డబ్బులైనా మిగులుతాయి, టైం వేస్ట్ కాకుండా ఉంటుందని చెప్తున్నా అంతే. లేదు సూర్య, మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం, దీని అమ్మ మొత్తం సర్వీసులన్నీ ఎలాబరేట్ చేసి సీఎం అయిపోవాల్సిందే అని చెప్పేసి ఆలోచన ఉంటే, రియాలిటీ చెప్తున్నాను, జనాలు అంత పిచ్చోళ్ళేం కాదు. సోషల్ మీడియాలో అణువణువు సెకండ్ వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నారు జనాలంతా. వాళ్ళు ఏంటి చేసేది? ఎవరైతే రియల్గా జనాలకు సపోర్ట్ చేస్తున్నారో, రియల్గా
జనాలకు హెల్ప్ అవుతున్నారో వాళ్ళనే గద్దెక్కిస్తారు. ఇది క్లియర్. పార్టీ ఇప్పుడు బాగా మారిపోయిందబ్బా వ్యవహారం. సోషల్ మీడియాలో క్లారిటీగా అందరికి తెలుస్తోంది ఏం కావాలి ఏంటనేది. పవన్ కళ్యాణ్ గారిని 10 సంవత్సరాలు టెస్ట్ చేశారు కరెక్ట్ మనిషా కాదా అని. అలాంటిది ఇప్పుడు నిన్న ఈరోజు తోక ఒప్పుకుంటూ వచ్చేసి డింగు డింగు డింగుమని చెప్పేసి ఎగురుకుంటూ వచ్చి నేను సరే విష్ చేస్తా, నేను కూడా పార్టీ పెడతా అని చెప్పేసి డ్యాన్స్లు వేసుకుంటూ వస్తే ఊరుకుంటారా? తొక్కి పట్టి నారదీస్తారేమో చూసుకో పుష్ప. కమర్షియల్ మైండ్ సెట్తో ఇక్కడ పార్టీ పెట్టేసి చక ఎమ్మెల్యేలను ఎంపీలను కొనేయడమో లేకపోతే క్రియేట్ చేయడమో ఏవో చేసుకునేసి పార్టీ పెట్టేసి హడావిడి చేయాలనుకుంటే కుదరదు అని చెప్తున్నాను పుష్ప. ఒకటే ఆ మైండ్ సెట్ ఉండాలి. జనాలకి సర్వీస్ చేసే మైండ్ సెట్ ఉండాలి. అది మీకు ఉందా లేదా అనేది క్లియర్ ఒక్క పాయింట్తో తెలిసిపోతుంది పార్టీ పెట్టాలా వద్దా అనేది. పార్టీ పెట్టి సంక్రాంతికి లేకపోతే పార్టీ పెట్టకుండా టైం వేస్ట్ చేసుకోకుండా డబ్బులు వేస్ట్ చేసుకోకుండా రాక పాక అనే సినిమాలు చేసుకుంటూ అలా ముందుకు వెళ్ళడమా? ఎందుకంటే సుకుమార్ లాంటి డైరెక్టర్స్ అందరికి భయం ఏం లేదు, లేక 4 పోయినా కూడా మళ్ళీ ఒక హిట్ ఇస్తాడు. అక్కడ హ్యాపీ. ఎందుకంటే దాంట్లో బాగా ఎన్ని విషయాల్లో కూడా నేను అది ఇంత అలిగినా కూడా బాగా మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఐకాన్ బాబు ఒక ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్. దాంట్లో తిరుగులేదు. కష్టపడతాడు. కష్టపడి ఇంకో హిట్ ఇవ్వగలడు. ఇక్కడ ఎంత కష్టపడ్డా కూడా మనకు మనసు ఉండాలి. ఇక్కడ మనసు దిల్ దిల్ ఇక్కడ ఉంటుందా? ఇక్కడే ఉంటుంది. దిల్ కా ధడ్కన్ అంటారు చూడు, అట్లా దిల్లో అది ఉండాల. గుండెకాయలో అది ఉండాల, పేదవాళ్ళకి హెల్ప్ చేయాలనేది. అది ఎక్కడా లేదు. 1% కూడా ఉండదు అనేది నేను అనుకుంటున్నా. ఉందా? ఉంటే గుండెలు చీల్చుకొని బయటకు రా. మరి బయటకు వచ్చేసి పేదవాళ్ళ కోసం ఈ ఐకాన్ బాబు ఏమైనా చేస్తాడు, ఏమైనా కోసుకుంటాడని చెప్పేసి మరి ప్రచారం చేస్తే ఏమైనా వర్కౌట్ అవ్వచ్చేమో, ఎవడు తెలుసు. అంటే మీ లోపల అంత గొప్ప నాయకుడు ఉన్నాడా అనేది నా డౌటు. ఆ డౌట్ క్లియర్ చేయండి. మరి గుండు బాస్ అడుగుతున్నాడు ఓపెన్గా అడిగి, మీకు నిజంగా ఆ లోపల నాయకుడు ఉన్నాడు అనుకుంటే నేనే ప్రచారం చేస్తా. గుండు బాస్ అట్లా ఇట్లా నాయకుడు కాదు, అసలు పగిలిపోయే నాయకుడు అని చెప్పేసి నేనే ప్రచారం చేస్తా. కలిసి మనం ట్రావెల్ చేద్దాం, కూటమిగా కనెక్ట్ అయిపోదాం. పవన్ కళ్యాణ్ గారు చెప్తా, ఆ కూటమిలో మా ఐకాన్ బాబుని కూడా చేర్చుకోండి అని చెప్పేసి. బాగుంటుంది కదా. ఏది ప్లాన్ ఎలా ఉంది? సూపర్ కదా. కూటమిలో కూడా వచ్చేయచ్చు. ఆ మనసు ఉందా లేదా అని చూసుకోండి. మరి ఐకాన్ బాబు మీద నాకు అంటే నేను అలిగాను, అది మాత్రం క్లియర్. కాకపోతే ఏంటంటే ఈ తప్పులన్నీ ఉన్నాయి అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో. గుండు బాస్ ఈ వీడియో క్లారిటీ ఇస్తున్నాడు. మా గుండు బాస్ సినిమా రిలీజ్ అవుతుంది తొందరలో. సో దానికి కనెక్ట్ అయిపోండి. మంచిగా ఓపెన్ హార్టెడ్గా సినిమా రిలీజులు ఈవెంట్లు అన్నీ జరుగుతాయి. సినిమా నచ్చితేనే పే చేయండి, నచ్చకపోతే దొబ్బేయండి. సినిమా బాగలేదని చెప్పండి, ఒప్పుకుంటాం మేము. మా ఐకాన్ బాబులాగే మేము కూడా కమర్షియల్ ఏం కాదు, కానీ చెప్తున్నా కదా, కమర్షియల్ అయితే ఫ్రీగా ఎందుకు సినిమా చూపిస్తాం. మేము ఆర్టిస్టులం, టెక్నీషియన్లం. మా సినిమాలు మేము వదులుతూ ఉంటాం, ప్యాషన్తో చేస్తూ ఉంటాం, డబ్బులు ఆశ లేకుండా. ఏ సినిమా వర్కౌట్ అయితే సినిమా సింపుల్ అబ్బా. మీ కంటెంట్ నచ్చింది అనుకో, వర్కౌట్ అవుతుంది. సూపర్ హిట్, బంపర్ హిట్ అంటారు, లేకపోతే దొబ్బింది అంటారు. సింపుల్. నచ్చిందనుకో చూడండి, చూసిన తరువాత నచ్చలేదనుకో అది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే మేము మరీ ఓపెన్, మా ఐకాన్ బాబులాగే ఓపెన్గా ఉంటాం బా. అంతా ఆయన ఇన్స్పిరేషనే మేము. సో ఏదేమైనా ఆల్ ది బెస్ట్ మై డియర్ ఐకాన్ బాబు. పార్టీ పెట్టు, జనాలకు సేవ చేయి, తరించి ఒక గొప్ప నాయకుడిగా ఎదగాలని మేము కోరుకుంటాం. ఇంత అలిగినా కూడా మేము ఆయన బాగా ఉండాలని కోరుకుంటున్నాం. ఐకాన్ బాబు ఆల్ ది బెస్ట్. గుండు బాస్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు, టాటా చెప్తున్నాడు, బాయ్ బాయ్ చెప్తున్నాడు. థ్యాంక్ యూ, లవ్ యూ.